అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణ చెప్పదు ఇంకెవరికి క్షమాపణ చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. సో అది ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఏంటి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారి పేరు, అది మీరు కనెక్ట్ చేయొద్దన్నా కనెక్ట్ చేస్తారు జనం కూడా. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ బికమింగ్ దే బికేమ్ మోర్ ఇంటెలిజెంట్ అండి చౌదరి గారు. ఆయన సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వంగా మాట్లాడిన అంశాలు కానీ, అధికారికంగా డిప్యూటీ సీఎంలో మాట్లాడిన అంశాలు కానీ మేమందరం అభినందిస్తాం. ఎందుకంటే పార్టీ పరంగా తప్పు జరిగిన తర్వాత తప్పు జరిగిందని చెప్పడం గొప్ప నాయకత్వం. పార్టీ పరంగా కాదండి, ప్రభుత్వ పరంగా. ఆయన ప్రభుత్వ పరంగా సరే, ప్రభుత్వం మీరు ముందుకు రానప్పుడు ఉమ్మడి బాధ్యత ఆయన తీసుకొని ఏది వినమ్రంగా తలలు శిరస్సు వంచి చెప్పారు క్షమాపణలు. చాలా మంచి సాంప్రదాయం సార్ అది. నిజంగా అందరు కూడా ఆదర్శమే కాదనట్లేదు. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గర టైం కూడా పూర్తి వస్తుంది. తక్షణం వెంటనే ఈ ఓళ్ళు జై ఓళ్ళు కూడా వాళ్ళు పరిహారం చెప్పమని చెప్పారు. సహాయ మండలి కూడా వెళ్ళి వాళ్ళు పరిహారం కూడా ఎవడో ఇంటికి తిరిగి. సరే సరే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్విక్ అండి, క్విక్గా. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు సార్. మనం అందరం కూడా చాలా సేపు చర్చ చేస్తున్నాం సార్, మీడియా సంఘాలు మొత్తం కూడా. కానీ అర్థం కాని విషయం ఏంటంటే 2014 to 2019 మధ్యలో ఏం జరిగిందో కూడా అదే జరగబోతుంది సార్. తేడా ఒకటే సార్, 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా బేషరతుగా ఏదైతే పార్టీకి అధికారంలోకి రావడం కోసం సపోర్ట్ చేశారు, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదైతే పోలరైజ్ కాకూడదు చీలిపోవాలి అని చెప్పి 2019లో సపరేట్ గా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఆ దిశగా ఓటు పడతా ఉంది సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు రాకూడదు అనే విషయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్క్రిప్ట్ నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఉస్కో అంటే ఆ రోజు ఇతను బయటికి వెళ్ళిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోవడం కోసం పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు సార్. వాళ్ళిద్దరూ ఒక తాళ్ళ ముక్కలే. ఒకే ఫైనల్ ఒక మాట చెప్పాలి, ఎవరన్నా ఏమన్నా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రేమ అభిమానం ఉన్నాయి సార్. వాళ్ళ ఇష్టం అండి, మీకెందుకు? అంటే ఉండకూడదని మీరు అనుకుంటున్నారా? కాదు, అది వాళ్ళ ఇష్టం, మీకెందుకు? మీ అన్న నమ్మట్లేదనా? కాదు, మీ అన్న నమ్మట్లేదని మీ బాధ, మీ అన్న నమ్మట్లేదని మీ బాధ అండి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు నమ్ముకుంటారు, ఏమేం చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మీకెందుకు మధ్యలో? మీకెందుకండి మధ్యలో? అది మీకు ప్రాబ్లం ఏంటి? కాంగ్రెస్ కు నొప్పి వచ్చేది ఎందుకు? కాదు, మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా చిల్లర మాట్లాడేందుకు మాట్లాడతారు డిబేట్ కి వచ్చి? ఇందాక మాట్లాడితే ఏం మాట్లాడారండి? ఏమేమి రాధాకృష్ణ ముందు ఏమేమి రాధాకృష్ణ గారితో ఇందాక నువ్వేం మాట్లాడినావా? ఏం నోటికి వచ్చి మాట్లాడు, కామన్ సెన్స్ లేదు నీకు? రాధాకృష్ణ గారు చెప్పిన వాటిలో 90% నిజాలైనవి. ఏ నీకు ఒకటి చూపిస్తా చూడు. ఇదేంటి ఏమయ్యా? ఇదేంటయ్యా? ఇదేంటి ఒకసారి చూడు. ఇదేంటి మీ అన్న? ఇదేంటి సాక్షిలో టీడీపీ మెయిన్ పేపర్లు వేశారు. ఇదేంటి వ్యాపారం అంటారా? ఇది ఏమయ్యా? ఇది వ్యాపారం అంటారా? ఇది వ్యాపారం అంటారా? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, అదే ప్రజలు పిచ్చోళ్ళు. ఇది వ్యాపారం, అదే ఇది వ్యాపారం. మీ అధికార కరపత్రిక దీన్ని ఏమంటారు? డబ్బుల కోసం మీరు ఏమేం చేస్తారా? చెప్పయ్యా, డబ్బుల కోసం మేమేం చేస్తావా? చెప్పడానికి డబ్బుల కోసం మీరు ఏమేం చేస్తారా? మీరు పొద్దుకులు ఏబిఎన్ మీద 99 మీద ఇంకోటి ఏం పడతారు? మీరు పొద్దుకులు ఏం చేస్తారయ్యా? ఏబిఎన్ మీద 99 మీద ఇంకొకటి మీద వీళ్ళ మీద పడేది. అసలు మీరు మాట్లాడడం సిగ్గు శరం ఉండాలి కొద్దిగా. మీ దగ్గరకు వచ్చేసరికి వ్యాపారం వచ్చిందా? నువ్వు మాట్లాడు, విమర్శించు, తప్పులేదు. కానీ మాట్లాడే భాష వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రాధాకృష్ణ గారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు, అసలు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందని పోస్టగుట్లు రాస్తే అది సిబిఐ పట్టుకొని ఎంక్వైరీ చేసింది. అది వాళ్ళ క్రెడిబిలిటీ. మరి మీ క్రెడిబిలిటీ ఏందయ్యా? నారాసు రక్త చరిత్ర అంట. మరి ఏమైంది? కోడికత్తి కేసు, ఒక దళిత పెట్టిన జైల్లో పెట్టారు 45 సంవత్సరాలు.
మరి ఏది మీ క్రెడిబిలిటీ? ఏది మీ క్రెడిబిలిటీ? ఒక నిమిషం. వైజాగ్ రాయేసుకుంటే అన్నారు కదా. లెట్ హిమ్ ఆన్సర్ అండి, లెట్ హిమ్ ఆన్సర్. శేఖర్ రెడ్డి గారు క్విక్ గా, టైం అయిపోతుంది, క్విక్ గా. సార్ రాధాకృష్ణ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకే రాతలు రాశారు. ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారు బయటకు వచ్చి పోరాటం చేశారు. ఆ రోజు మీరు చెప్పింది మేము నమ్మినాం కదయ్యా, మీరు చెప్పింది మేము నమ్మినాం. తర్వాత తెలిసింది మీరు ఆ రోజు ఏం చెప్తే అది మేము నమ్మినాం. తోడుకొని తెలిసిన తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ జనాలకి తెలిసింది. అసలు కాంగ్రెస్ పార్టీ సార్ ఈ మధ్య మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక డబ్బా వేస్తున్నారు సార్ మీడియాలో. ఆ డబ్బాలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా 10 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దిక్కులు ఆపోతే మీ అన్నది ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీ అన్నది ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీ అన్న ఓడిమాలు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకో. మీ అన్న పుట్టడంతో ఎంపీ కాదయ్యా, మీ అన్న పుట్టడంతో ఎంపీ కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నువ్వు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఏం చరిత్ర వస్తే కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడయ్యా అండి? మీ చరిత్ర వస్తే